Okay, students, good afternoon. Good afternoon to everybody. So, last class మనము అంకణ చాప్టర్ నుంచి 14-15 ప్రాబ్లమ్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాం బేట. 16th ప్రాబ్లం చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క అంకణాలు మనకి ఏమి ఇచ్చినాడు ఒకసారి క్రింది వ్యవహారాలను అంకణాలు నమోదు చేయండి. మూలధనం 28,000 రూపాయలు, చెల్లింపు బిల్లులు 13,000 రూపాయలు, వసూలు బిల్లులు 9,000 రూపాయలు, ఫర్నిచర్ 35,000 రూపాయలు, కొనుగోళ్లు 36,000 రూపాయలు, అమ్మకాలు 40,000, అమ్మకాల వాపసులు 1,000 రూపాయలుగా వ్యవహారాలను ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ఆస్తులు మరియు అప్పులు, ఖర్చులు, ఆదాయాలకు సంబంధించిన వ్యవహారాలు ఈ యొక్క ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా మనము అంకణాలు నమోదు చేయబడ్డాయి. ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యవహారాన్ని మనము అంకణాలు నమోదు చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఓవరాల్గా అంకణాలు తీసుకున్నట్లయితే అంకణాలలో ముఖ్యంగా అన్ని రకాల వ్యవహారాలు, వ్యాపారానికి సంబంధించినటువంటి అన్ని రకాల వ్యవహారాలను మనం అంకణాలు నమోదు చేస్తున్నాం. ఓకేనా? అంటే ఇక్కడ 3 రోజుల నగదు పుస్తకంలో కానివ్వండి, ఇతర ఆవర్జ ఖాతాలో కానివ్వండి, సహాయ పుస్తకాల్లో కానివ్వండి, కొన్ని రకాల వ్యవహారాలు మాత్రమే నమోదు చేయగలుగుతున్నాము. కానీ ఇక్కడ అంకణాలు తీసుకున్నట్లయితే వ్యాపారానికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యవహారాన్ని కూడా ఈ యొక్క అంకణాలు నమోదు చేయడానికి మనకు అవకాశం ఉంటుంది కదా. ఓకేనా? సో కాబట్టి ఈ అంకణ అనేది చాలా కీలకమైనదిగా మనము భావించడం జరుగుతుంది బేట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అంకణ యొక్క నమూనాను తీసుకుందాం. మనం ఇక్కడ క్రమ సంఖ్య, వివరాలు, ఆవర్జాపుట సంఖ్య, డెబిట్ రూపాయలు, అలాగే క్రెడిట్ రూపాయలు బేట. సో ఇక్కడ అంకణ, క్రమ సంఖ్య, వివరాలు, ఆవర్జాపుట సంఖ్య, డెబిట్ రూపాయలు, క్రెడిట్ రూపాయలు. ఓకేనా? ఇది మనకి ఇచ్చినటువంటి అంకణాల యొక్క నమూనా. ఈ యొక్క అంకణాలలో ఆస్తులు, అప్పులు, ఖర్చులు, ఆదాయాలు, అలాగే లాభాలు, నష్టాలు అనేవి కూడా అంకణాలు నమోదు చేస్తాం బేట మనం ఇక్కడ. ఓకేనా? సో మనకి ఇచ్చినటువంటి మొదటి అంశం ఏంటంటే మూలధనం. ఇక్కడ మూలధనం అనేది ఏంటి బేట? మూలధనం అనేది ఇక్కడ అప్పు. కాబట్టి ఈ అప్పులను ఎటువైపు నమోదు చేయడం అంకణాలు క్రెడిట్ వైపున మూలధనాన్ని మనం ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాయండి ఫస్ట్ వన్ మూలధనం. ఎంత ఉంది బేట? మూలధనం యొక్క విలువ 28,000 రూపాయలు. అప్పు కాబట్టి క్రెడిట్ లో మనము 28,000 రూపాయలు నమోదు చేసుకోవడం జరుగుతుంది బేట. అలాగే సెకండ్ వన్ చూసినట్లయితే చెల్లింపు బిల్లులు. ఇక్కడ చెల్లింపు బిల్లులు అనేది ఏంటి బేట? అప్పులు. సో చెల్లింపు బిల్లులు అనేవి అప్పులు కాబట్టి ఈ అప్పులన్నింటినీ కూడా అంకణాలు మనము క్రెడిట్ వైపున నమోదు చేయవలసి ఉంటుంది. కాబట్టి రాయండి సెకండ్ వన్ చెల్లింపు బిల్లులు. ఓకేనా బేట? చెల్లింపు బిల్లులు అప్పు కాబట్టి క్రెడిట్ లో మనము 13,000 రూపాయలు ఇక్కడ నమోదు చేసుకోవడం జరుగుతుంది బేట. అలాగే వసూలు బిల్లులు. ఇక్కడ వసూలు బిల్లు అనేది ఏంటి బేట? ఆస్తి. వసూలు బిల్లు అనేది ఆస్తి కాబట్టి ప్రతి ఒక్క ఆస్తిని కూడా అంకణాలు మనము డెబిట్ వైపున నమోదు చేస్తాం. ప్రతి ఒక్క ఆస్తిని కూడా అంకణాలు మనం డెబిట్ వైపున నమోదు చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క వసూలు బిల్లులను కూడా అంకణాలు డెబిట్ వైపున నమోదు చేయాలి. థర్డ్ వన్ వసూలు బిల్లులు. ఓకేనా బేట? అమౌంట్ వచ్చేసి 9,000 రూపాయలు డెబిట్ లో నమోదు చేస్తుంది. ఎందుకంటే వసూలు బిల్లులు అనేది మనకు ఆస్తి కాబట్టి. సో నెక్స్ట్ అలాగే ఫర్నిచర్. ఫర్నిచర్ ఏంటి బేట? ఫర్నిచర్ కూడా ఆస్తి. అంటే ఇక్కడ ఫర్నిచర్ అనేది ఆస్తి కాబట్టి సో ఈ యొక్క ఆస్తిని కూడా మనం ఎందులో నమోదు చేస్తామని చెప్పుకున్నాం ఇంత ముందుకు? అంకణాల్లో డెబిట్ వైపున నమోదు చేస్తామని చెప్పుకున్నాం. కాబట్టి డెబిట్ వైపున రాయండి నాలుగవది ఫర్నిచర్. ఫర్నిచర్ యొక్క విలువ ఎంత బేట? మనకు
35,000 డెబిట్ వైపున 35,000 రూపాయలను కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ కొనుగోలు. కొనుగోలు అనేది ఏంటి బేట? ఖర్చు. ఎందుకు ఖర్చు? మనకు అవసరమైన ముడి పదార్థాలు కానివ్వండి, సంస్థకు అవసరమైన సరుకులు కానివ్వండి, నగదు చెల్లింపు ద్వారా మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక్కడ నగదు అనేది బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి కొనుగోలను మనం ఎలా భావిస్తున్నాం? ఖర్చులుగా భావిస్తున్నాము. కాబట్టి అంకణాలు ఎటువైపు నమోదు చేయాలి బేట? డెబిట్ వైపున. అంకణాలు డెబిట్ వైపున. ఐదవది కొనుగోళ్ళు. కొనుగోళ్ళు బేట ఎంత ఉన్నాయి? కొనుగోళ్ళు 36,000 డెబిట్ వైపున 36,000 రూపాయలు. నెక్స్ట్ అలాగే అమ్మకాలు. అమ్మకాలు అనేది ఆదాయం. ఎందుకంటే సరుకులను అమ్మడం ద్వారా నగదు అనేది సంస్థలోకి వస్తుంది కాబట్టి ఆ వచ్చేటువంటి నగదు అనేది ఏమవుతుంది? సంస్థకి ఆదాయం అవుతుంది. ఓకేనా? కాబట్టి ఈ యొక్క ఆదాయాన్ని ఎటువైపు నమోదు చేయాలి మనం అంకణాల్లో? క్రెడిట్ వైపున. కాబట్టి 6th వన్ అమ్మకాలు. అమ్మకాలు క్రెడిట్ లో 40,000 రూపాయలు. ఓకే. అండ్ చివరిగా అమ్మకాల వాపసులు. అమ్మకాల వాపసు అనేది ఏంటి బేట? మనకు అమ్మకాల ఆదాయం అయితే అమ్మకాల వాపసులు ఖర్చు బేట. అలాగే కొనుగోలు ఖర్చు అయితే కొనుగోలు వాపసులు ఏమైతే మనకి ఇక్కడ ఆదాయాలు అవుతాయి. ఓకేనా? కాబట్టి ఇక్కడ అమ్మకాలు ఆదాయం కాబట్టి అమ్మకాల వాపసులు మనకు ఖర్చు బేట. కాబట్టి ఖర్చు మనం ఎటువైపు నమోదు చేయాల్సి ఉంటుందా అంటే ఖర్చు ఇక్కడ అమ్మకాల వాపసు ఖర్చు కాబట్టి డెబిట్ వైపు నమోదు చేసుకోవాలి. ఓకే. అండ్ ఏడవది అమ్మకాల వాపసులు 1,000 రూపాయలు. ఇటువైపు నమోదు చేసుకున్న వాటిని డెబిట్ వైపున నమోదు చేసుకోవడం జరిగింది. ఓకేనా? కాబట్టి సో అన్ని వ్యవహారాలను కూడా అంకణలో నమోదు చేశాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలము? డెబిట్ విలువ మరియు క్రెడిట్ విలువ రెండు సమానంగా ఉన్నాయా, తేడా ఉన్నాయా మనము పరిశీలన చేయాలి. చూడండి ఫోటో చూడండి. ఫస్ట్ కాలమ్ 0, సెకండ్ కాలమ్ 0, థర్డ్ కాలమ్ 0, 8 + 3 11, 3 2 3 3 4 7 1 8 81,000 క్రెడిట్. అలాగే డెబిట్ వైపున 0 0 0 9 5 14 6 20 1 21 3 6 6 2 8 ఎంత వచ్చిందట? 82,000. అంటే చూడండి అంకణ యొక్క మొత్తం డెబిట్ వైపున అలాగే క్రెడిట్ వైపున రెండు కూడా ఎలా వచ్చాయి? మనకు సమానంగా వచ్చాయి. అంటే అంకణ మనం చేసినట్టు లెక్క కరెక్ట్ కాబట్టి మనకు కరెక్ట్గా 81,000 రూపాయలు మరియు 81,000 రూపాయల విలువలను కూడా స్పష్టంగా చూపించగలిగింది. అందుకే దీన్ని అంకణ అని చెప్తున్నాం మేడం. ఓకేనా? సో ఇది ప్రాబ్లం అయిపోయింది మేడం. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే సో ఈ క్రింది వ్యవహారాల అంకణాలను నమోదు చేయండి. దానికి సంబంధించిన వ్యవహారాలు చూడండి ఒకసారి. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి భూమి భవనాలు, భూమి భవనాలు 1,20,000 రూపాయలు. అలాగే ప్లాంట్ అండ్ మెషినరీ, ప్లాంట్ యంత్రాలు, ప్లాంట్ యంత్రాలు, ప్లాంట్ యంత్రాలు ఎంత? 92,000. అలాగే తీసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ వచ్చేసి వేతనాలు. నెక్స్ట్ వన్ వేతనాలు. దాని యొక్క విలువ 18,200 రూపాయలు ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. సో అలాగే నెక్స్ట్ ఇచ్చిన డిస్కౌంట్ వచ్చేసి 1,620 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చిన డిస్కౌంట్ వచ్చేసి 730 రూపాయలు. 730 రూపాయలు బేట. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే
కొనుగోళ్ళు 1,26,000 రూపాయలు బేట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అమ్మకాలు 2,40,000 రూపాయలు. అమ్మకాల యొక్క విలువ 2,40,000. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి అమ్మకాల వాపసులు. నెక్స్ట్ వన్ అమ్మకాల వాపసులు వచ్చేసి మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ? అమ్మకాల వాపసుల యొక్క విలువ చూసుకున్నట్లయితే 6,500 రూపాయలు. నెక్స్ట్ కొనుగోలు వాపసులు 3,370 రూపాయలు. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రారంభ సరుకు యొక్క విలువ తీసుకున్నట్లయితే మనం ఇక్కడ 15,000 రూపాయలు. నెక్స్ట్ అలాగే రుణగ్రస్తులు 30,000. రుణగ్రస్తులు 30,000 రూపాయలు. నెక్స్ట్ రుణదాతలు తీసుకున్నట్లయితే 20,000. రుణదాతలు 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది మనకు. నెక్స్ట్ మనం వచ్చేసి రవాణా లోపలికి రవాణా ఓకేనా. లోపలికి రవాణా వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ? 3,280 రూపాయలు. 3,280. నెక్స్ట్ బయటకి రవాణా వచ్చేసి మనకు 2,800 రూపాయలు ఇచ్చాడు ఇక్కడ. 2,800. నెక్స్ట్ వన్ వచ్చేసి బీమా ఇవ్వడం జరిగింది. బీమా యొక్క విలువ వచ్చేసి 1,500 రూపాయలు. బీమా 1,500. నెక్స్ట్ వన్ అలాగే సాధారణ ఖర్చులు వాటి యొక్క విలువను తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 1,500 రూపాయలు. సాధారణ ఖర్చుల యొక్క విలువ వచ్చేసి 6,100 రూపాయలు. 6,100. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి చేతిలో నగదు 2,400. చేతిలో నగదు 2,400. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ 12,100. బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ 12,100 రూపాయలు. అండ్ మూలధనం 1,54,000. మూలధనం 1,54,000 రూపాయలు. అండ్ చివరిగా సొంత వాడకాలు 4,800. సొంత వాడకాలు 4,800 రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రతి ఒక్క వ్యవహారాన్ని కూడా మనము అంకణాలు నమోదు చేయాలన్నమాట. ప్రతి ఒక్క వ్యవహారాన్ని కూడా అంకణాలోనే మనము నమోదు చేయవలసి ఉంటుంది. ఆ నమోదు చేయాల్సిన ప్రతి ఒక్క దానిని కూడా ఇక్కడ క్లారిటీగా చూస్తూ నమోదు చేసుకోవాలన్నమాట. ఓకే, చూడండి ఒకసారి ఎలా నమోదు చేస్తాం అనేది. సో ఫస్ట్ వన్ తీసుకుందాం బేటా. భూమి భవనాలు. భూమి ఆస్తిని, భవనాలు కూడా ఆస్తిని. అంటే భూమి ఆస్తి, భవనాలు కూడా ఆస్తి కాబట్టి ఈ యొక్క ఆస్తులను మనం ఎందులో నమోదు చేసుకుంటాం బేటా? ఆస్తి అనే వాటిని మనం అంకణాలో డెబిట్ వైపు నమోదు చేయాలి. కాబట్టి ఇలాంటి
ఫస్ట్ వన్ వచ్చేసి భూమి భవనాలు, వాటి యొక్క విలువ తీసుకుంటే 1,20,000 రూపాయలు ఉన్నదట. సో నెక్స్ట్ వన్ ప్లాంట్ యంత్రాలు. ప్లాంట్ ఆస్తినే, యంత్రాలు కూడా ఆస్తినే. ప్లాంట్ ఆస్తియే, యంత్రాలు కూడా ఆస్తియే. కాబట్టి రెండు కూడా ఆస్తులు కాబట్టి ఈ యొక్క ఆస్తి ఎందులో నమోదు చేస్తాం మనము? డెబిట్ వైపులో నమోదు చేస్తాము. కాబట్టి సెకండ్ వన్ వచ్చేసి ప్లాంట్ యంత్రాలు ఆస్తి. దీని యొక్క విలువ 92,000 రూపాయలు. ఈ యొక్క విలువ ఎంత బెట? 92,000 రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే వేతనాలు. వేతనాలు అంటే ఏంటి బెట? ఫ్యాక్టరీలో చెల్లించేటువంటి ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు చెల్లించే వాటిని మనము వేతనాలు అని చెప్తున్నాం. ఫ్యాక్టరీలో చెల్లించే కార్మికులకు వేతనాలు అని చెప్తున్నాం. ఈ యొక్క వేతనాలు అనేది ఖర్చు. ఓకేనా? వేతనాలు అనేది ఖర్చు. కాబట్టి ఈ యొక్క ఖర్చుని ఎందులో నమోదు చేస్తాం బెట? మనము డెబిట్ వైపున నమోదు చేస్తాం అంకణాలు. మూడవది వేతనాలు వచ్చేసి 18,200 బెట. వేతనాల యొక్క విలువ 18,200. అలాగే నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇచ్చిన డిస్కౌంట్. ఇచ్చిన డిస్కౌంట్ ఉంటుంది, వచ్చిన డిస్కౌంట్ ఉంటుంది బెట. ఇక్కడ ఇచ్చిన డిస్కౌంట్ అనేది మన ఖర్చు, ఎందుకంటే సంస్థ ఇస్తుంది కాబట్టి ఈ యొక్క డిస్కౌంట్ ని మన దగ్గర నుంచి నగదు అనేది పోతుంది కాబట్టి ఇచ్చిన డిస్కౌంట్ అనేది ఏంటి బెట? ఇక్కడ ఖర్చు. కాబట్టి ఖర్చు ఎక్కడ నమోదు చేయడము? డెబిట్ వైపున. అండ్ ఫోర్త్ వన్ ఇచ్చిన డిస్కౌంట్. సో ఎంత ఇచ్చిన డిస్కౌంట్ మనకు? 1,620 రూపాయలు. ఇచ్చిన డిస్కౌంట్ 1,620. అలాగే వచ్చిన డిస్కౌంట్. వచ్చిన డిస్కౌంట్ అనేది ఏంటంటే మనకు ఆదాయం. వచ్చిన డిస్కౌంట్ అనేది కూడా ఆదాయం, ఎందుకంటే సంస్థకే వస్తుంది యొక్క డిస్కౌంట్ అనేది. కాబట్టి ఎప్పుడైనా డిస్కౌంట్ అనేది సంస్థకు వస్తుందా, ఆ సంస్థకు వచ్చినటువంటి డిస్కౌంట్ మనం ఎలా పరిగణిస్తాము? ఆదాయంగా పరిగణిస్తాం. కాబట్టి దాన్ని ఎటువైపు నమోదు చేయాలి? క్రెడిట్ వైపున. అండ్ ఐదవది వచ్చిన డిస్కౌంట్. క్రెడిట్ వైపున 730 రూపాయలు ఓన్లీ. నెక్స్ట్ కొనుగోలు. ఇక్కడ కొనుగోలు అనేది ఏంటి బేట? ఖర్చు. కొనుగోలు అనేది ఇక్కడ ఖర్చు. కాబట్టి ఈ యొక్క ఖర్చును మనం ఎటువైపు నమోదు చేసుకుంటాం బేట? కొనుగోలు అనేది ఖర్చు కాబట్టి అన్ని రకాల ఖర్చులను మనము అంకణాలో డెబిట్ వైపున నమోదు చేసుకోవాలి. అన్ని రకాల ఖర్చులను అంకణాలను ఎటువైపు నమోదు చేసుకుంటాం బేట? డెబిట్ వైపున నమోదు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కొనుగోలు అనేది ఖర్చు కాబట్టి అక్కడ అంకణాలు డెబిట్ వైపు నమోదు చేసాం. ఇక్కడ సిక్స్త్ వన్ వచ్చేసి కొనుగోళ్ళు ఖర్చు. కాబట్టి దీని యొక్క విలువ ఎంత? 1,26,000 రూపాయలు. 1,26,000 రూపాయలు. నెక్స్ట్ అలాగే అమ్మకాలు. అమ్మకాలు అంటే ఏంటి బేట? ఆదాయాలు. అమ్మకాలు అనేవి ఆదాయాలు. కాబట్టి ఈ యొక్క ఆదాయాన్ని మనం ఎటువైపు నమోదు చేస్తాము అంకణాలో? క్రెడిట్ వైపు. ఎందుకంటే వస్తువులను అమ్మడం ద్వారా సంస్థలోకి నగదు అనేది వస్తుంది కాబట్టి దాన్ని ఏం చేస్తాం బేట? మనం ఇక్కడ డెబిట్ వైపున కాకుండా క్రెడిట్ వైపున నమోదు చేస్తాం. ఎందుకంటే అమ్మకం అనేది ఆదాయం, నగదు సంస్థలోకి వస్తుంది కాబట్టి. సో అమ్మకాల ఆదాయాలు మనం క్రెడిట్ వైపున నమోదు చేస్తున్నాం అంకణాలు. ఇక్కడ అమ్మకాలు కనుక బేట 2,40,000. 2,40,000. ఓకే. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే అమ్మకాల వాపసులు. అమ్మకాల ఆదాయము, అమ్మకాల వాపసులు ఖర్చు మనకి. ఎందుకంటే అమ్ముతే సరుకులు వస్తున్నాయి, నగదు వస్తుంది, మరి ఆ సరుకులను వాపసు చేసిన వాళ్ళకి ఏం చెల్లించాలంటే మనము నగదు చెల్లించాలి. కాబట్టి నగదు ఏమైనా సంవత్సరం నుంచి పోతుంది ఇక్కడ. ఓకేనా? కాబట్టి అమ్మకాలు ఆదాయము, అమ్మకాల వాపసులు ఖర్చు. ఓకేనా బేట? మరి ఖర్చు ఎటువైపు నమోదు చేస్తాం అంకణాలు? డెబిట్ వైపున. రాయండి. ఎయిత్ వన్ అమ్మకాల వాపసులు. అమ్మకాల వాపసులు. ఈ యొక్క అమ్మకాల వాపసులు ఎంత బేట? 6,500. కాబట్టి ఖర్చు కాబట్టి డెబిట్ వైపున 6,500 నమోదు చేసుకుంటున్నాం.
ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఇంకేం ఇక్కడ కొనుగోలు వాపసు. కొనుగోలు వాపసు అనేది ఏంటి మనకు ఆదాయం. కొనుగోలు ఖర్చు, కొనుగోలు వాపసు ఆదాయం. ఎందుకంటే మన సరుకులు వాపసు చేసుకుని నగదు వస్తుంది ఇక్కడ. ఓకేనా. కాబట్టి ఇక్కడ కొనుగోలు వాపసు అనేది ఆదాయం కాబట్టి ఈ యొక్క ఆదాయాన్ని ఎటువైపు నమోదు చేస్తాం మనము క్రెడిట్ వైపున నమోదు చేస్తాము. 9వది కొనుగోలు వాపసులు ఎంత బేట క్రెడిట్ వైపున 3370 రూపాయలు బేట. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ప్రారంభం సరుకు. సరుకు అనేది రెండు రకాలు, ముగింపు సరుకు, ప్రారంభం సరుకు. ఇక్కడ ప్రారంభం సరుకు అనేది మనకి ఏమవుతుంది ఆస్తి. కాబట్టి ఆస్తి ఎటు వైపు నమోదు చేయాలి బేట మనము డెబిట్ వైపున నమోదు చేయాలా. సో 10th వన్ ప్రారంభపు సరుకు ఆస్తి యొక్క విలువ 15,000. ప్రారంభపు సరుకు యొక్క విలువ 15,000. కాబట్టి దాన్ని డెబిట్ వైపున మనము నమోదు చేసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే రుణగ్రస్తులు. రుణగ్రస్తులు అంటే ఎవరు? సంస్థకి ఇచ్చే వ్యక్తులు. సో రుణగ్రస్తులు సంస్థకి ఇచ్చే వ్యక్తులు కాబట్టి ఈ యొక్క రుణగ్రస్తులు మనం ఎలా చెప్తాం ఇక్కడ ఆస్తిగా చెప్తాం. రుణగ్రస్తులు మనం ఏమని చెప్తాం ఇక్కడ ఆస్తి అని చెప్తున్నాము. కాబట్టి ఈ ఆస్తిని ఎటువైపు నమోదు చేసుకోవాలి మనము డెబిట్ వైపున నమోదు చేయాలా. రైట్. 11వది రుణగ్రస్తులు. ఓకేనా బేట. రుణగ్రస్తులను డెబిట్ వైపున నమోదు చేస్తున్నాము 30,000 రూపాయలు. నెక్స్ట్ అలాగే ప్రారంభ రుణదాతలు. రుణదాతలు అనేది ఏంటి బేట? రుణదాతలు అనేది మనకి ఇక్కడ ఆదాయం. ఓకేనా. రుణదాతలు అనేది రుణదాతలు రుణగ్రస్తులు ఏమో ఆస్తి అయితే రుణదాతలు ఏమో మనకు అప్పులు. ఎందుకంటే సంస్థ ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు కాబట్టి రుణదాతల ఆదాయాలు. సో ఈ యొక్క ఆదాయాన్ని మనం ఎటువైపు నమోదు చేసుకోవాలంటే మరి అంటే క్రెడిట్ వైపున నమోదు చేసుకోవాలా. రాయండి. 12వది రుణదాతలు క్రెడిట్ వైపున ఎంత ఉంది బేట 20,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ లోపలికి రవాణా. లోపలికి అంటే ఏంటి మనకు వస్తున్నటువంటి రవాణా. ఓకేనా. మరి మనకు లోపలికి రవాణా అనేది మనకు వస్తుంది కాబట్టి లోపలికి రవాణా అనేది ఖర్చు. ఓకేనా. బయటకి రవాణా అనేది ఆదాయం. కాబట్టి లోపలికి రవాణా అనేది డెబిట్ వైపున నమోదు చేస్తాము. 13వది లోపలికి రవాణా ఎంత ఉంది బేట 3,280 రూపాయలు. ఓకేనా. నెక్స్ట్ అలాగే 14వది బయటకి రవాణా. ఇది ఆదాయం. కాబట్టి ఎంత బేట ఆదాయము 3,000 బయటకి రవాణా 2,800 రూపాయలు. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఏముంది ఇక్కడ బీమా. బీమా అనేది ఏంటి బేట ఖర్చు. ఎందుకంటే మనం బీమా ప్రీమియం చెల్లిస్తుంటాం. బీమా ప్రీమియం చెల్లించినప్పుడు నగదు అనేది సంస్థ నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఈ యొక్క బీమా ప్రీమియం అనేది మనకు ఖర్చు అవుతుంది. కాబట్టి ఖర్చు ఎటువైపు నమోదు చేస్తాం బేట మనము డెబిట్ వైపున. కాబట్టి 14వది బీమా ఎంత ఉంది బేట బీమా 1,700 రూపాయలు డెబిట్ కాలంలో మనము నమోదు చేస్తున్నాం. నెక్స్ట్ అలాగే సాధారణ ఖర్చులు. కనుక ఖర్చు అనేది ఏదైనా కూడా మనము అంకణాలో డెబిట్ వైపున నమోదు చేస్తాం. అది సాధారణ ఖర్చు కానివ్వండి, న్యాయపరమైన ఖర్చు కానివ్వండి, లేదా ఇంకే ఇతర ఖర్చులైనా కానివ్వండి. ఓకేనా బేట. అది న్యాయపరమైన ఖర్చులైనా సరే, సాధారణ ఖర్చులైనా సరే, ఇంకే ఖర్చులైనా కూడా ఖర్చు అనేది మనకు అంకణాలో డెబిట్ వైపున నమోదు చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సాధారణ ఖర్చులు కాబట్టి వాటి ఎటువైపు నమోదు చేసుకోవాలి మనం ఇక్కడ డెబిట్ వైపున నమోదు చేసుకోవాలి. 16th వన్ సాధారణ ఖర్చులు. ఎంత బేట సాధారణ ఖర్చులు 6,100 రూపాయలు. నెక్స్ట్ అలాగే చేతిలో నగదు. చేతిలో నగదు అనేది ఏంటిది పెట్టేది ఆస్తి. చేతిలో నగదు అనేది ఇక్కడ ఆస్తి. కాబట్టి ఈ యొక్క చేతిలో నగదు అనేది ఆస్తి కాబట్టి
ఇక్కడ ఈ యొక్క ఆస్తులను మనం ఎటువైపు నమోదు చేస్తామని చెప్పుకున్నాం ఇంత ముందుకు చేతిలో నగదుకు సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా మనము ఆస్తి హక్కుల పట్టికలో కూడా మనం ఆస్తుల వైపు నమోదు చేస్తాం ఇక్కడ. ఇక్కడ అంకణాలు అయితే డెబిట్ వైపు నమోదు చేయాలి. అంకణాలు అయితే చేతిలో నగదు ఆస్తి కాబట్టి దాన్ని ఎటువైపు నమోదు చేయాలట డెబిట్ వైపున నమోదు చేయాలా. అంటే 17వది చేతిలో నగదు. ఓకేనా బేట? ఎంత ఉంది చేతిలో నగదు? 2400 రూపాయలు. 2400. అలాగే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది అప్పు బేట. ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కేవలం కరెంట్ ఖాతాదారులకు మాత్రమే ఉంటుంది. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. ఓకేనా బేట? కాబట్టి వారి యొక్క అకౌంట్ లో ఉన్నదానికంటే ఎక్కువ మొత్తాన్ని డ్రా చేసుకునే అవకాశం కేవలం కరెంట్ ఖాతాదారులకు మాత్రమే ఉంటుంది. ఆ ఎక్కువ మొత్తంలో డ్రా చేసుకున్న అమౌంట్ కూడా ఒక సమయంలో వాళ్ళు చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి ఇది అప్పు. ఓకేనా బేట? ఇది అప్పు కాబట్టి ఈ యొక్క అప్పును ఎటువైపు నమోదు చేస్తామంటే మనము క్రెడిట్ వైపున నమోదు చేస్తాం. అప్పులను క్రెడిట్ వైపున నమోదు చేస్తాము. కాబట్టి రాయండి 18వది బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఎంత ఉంది బేట? బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 12,100 అప్పు. 12,100. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మూలధనం. మూలధనం అనేది ఎక్కడ పెట్ట మనకి అప్పు. ఎందుకంటే యజమాని తీసుకొచ్చినటువంటి పెట్టుబడిని సంస్థ మూలధనంగా వ్యాపారంలోకి తీసుకుంటుంది. అయితే సంస్థ యజమాని తీసుకొచ్చినటువంటి పెట్టుబడిని అప్పుగా భావిస్తుంది. అంటే తిరిగి చెల్లించే ఉద్దేశంతోనే ఆ యొక్క పెట్టుబడిని సంస్థ తీసుకుంటుంది. కాబట్టి సో సంస్థ ఆ యొక్క వ్యక్తికి మళ్ళీ అంగీకారంతో ఒక వాటాగా మాత్రమే అతని దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది బేట ఇక్కడ. కాబట్టి అలా తీసుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మూలధనాన్ని మనం ఇక్కడ ఏమని చెప్తున్నాం బేట? మనము అప్పు అని చెప్తున్నాం. మూలధనాన్ని ఏమని చెప్తున్నాం మనము? అప్పు అని చెప్తున్నాము. సో ఈ యొక్క అప్పులను మనం ఎటువైపు నమోదు చేస్తాం బేట? మరి క్రెడిట్ వైపున నమోదు చేయాలా. ఓకేనా అండి? 19వది మూలధనం అప్పు. కాబట్టి ఈ యొక్క విలువ ఎంత బేట మనకు? 1,54,000. 1,54,000 రూపాయలు ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి సొంత వాడకాలు. సొంత వాడకాలు ఎవరు చేస్తారు ఇక్కడ? యజమాని మాత్రమే సొంతానికి సరుకులను వాడుకోవడం కానివ్వండి లేదా నగదును వాడుకోవడం కానివ్వండి ఇక్కడ యజమాని చేస్తూ ఉంటాడు. ఎందుకంటే సంస్థలో ఉన్నటువంటి వ్యక్తి తనకు అవసరమైనప్పుడల్లా సంస్థలో నుంచి నగదు కానివ్వండి లేదా సంస్థలో ఉన్నటువంటి సరుకులను కానివ్వండి తీసుకొని అతను వాడుకోవడం జరుగుతుంది. అలా వాడుకున్నటువంటి సరుకులు ఎవరికి నష్టం అవుతున్నాయి? సంస్థకు ఖర్చు అవుతున్నాయి. ఓకేనా? కాబట్టి అంటే సంస్థకు తిరిగి చెల్లించవలసినటువంటి వ్యక్తి ఎవరిగా? యజమానిగా. ఇక్కడ సొంతానికి వాడుకుంటాయి. కాబట్టి అలా సొంతానికి వాడుకున్నటువంటి వాటిని మనం ఏమంటున్నా? సొంత వాడకాలు అంటున్నాం. ఈ సొంత వాడకాల సంస్థకి ఏమవుతాయి? మరి ఖర్చులు అవుతాయి. కాబట్టి దాన్ని ఎటువైపు నమోదు చేసుకోవాలి? మరి డెబిట్ వైపున నమోదు చేసుకోవాలా. 20 సొంత వాడకాలు ఎంత ఉన్నాయి మనకి? సొంత వాడకాలు 4,800. 4,800. ఓకే బేట? సో మనకి ఇచ్చిన ప్రతి ఒక్క వ్యవహారాన్ని కూడా అంకణాలో నమోదు చేయడం జరిగింది. ఓకేనా? ఈ యొక్క అంకణాలో నమోదు చేసిన ప్రతి ఒక్క వ్యవహారాన్ని కూడా మనము అందులో వ్యవహారాలు ఏమున్నాయి? ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఆదాయాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. అన్నింటినీ కూడా మనం అందులో నమోదు చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిరా? డెబిట్ రేట్ల యొక్క మొత్తం విలువను తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? సో చూద్దాం ఒకసారి. 0 13
4,30,400 వస్తుంది ఇక్కడ. సో చూడండి 0 అలాగే 7 + 3 10. సో 7 3 10 18 19 20. సో నెక్స్ట్ 3 2 5 5 2 7 7 4 11 11 2 13. నెక్స్ట్ 4 2 6 7 12 13 2 3 4. ఓకే 4,30,400 రూపాయలు వస్తుంది కదా. 4,30,400. ఓకే, సో ఇది మనకి ఇచ్చినటువంటి అంకణాట. ఇందులో అంకణానికి సంబంధించిన డెబిట్ నిల్వలను మరియు క్రెడిట్ నిల్వలను కూడా మనం స్పష్టంగా ఇందులో నమోదు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి అంకణాలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క విలువను కూడా మనం ఏం చేస్తామంటే ఇచ్చినటువంటి వ్యవహారాలలో ప్రతి వ్యవహారాన్ని ఇది ఆస్తికి సంబంధించిందా, లేదా అప్పుకు సంబంధించిందా, ఆదాయానికి సంబంధించిందా, లేదా ఖర్చుకు సంబంధించిందా, లేదా ఇంకా ప్రతి ఒక్క దాన్ని కూడా మనం స్పష్టంగా వెరిఫై చేసుకుంటూ, ఓకేనా బేట, స్పష్టంగా వెరిఫై చేసుకుని మనం ఎందులో నమోదు చేస్తాం కదా, అంకణాలు నమోదు చేస్తాం కదా. అంటే ఈ అంకణాలు నమోదు చేసిన ప్రతి ఒక్క అంశం కూడా మనకి దేనికి ఉపయోగపడుతుంది కదా, వ్యాపారానికి సంబంధించినటువంటి విలకు అంటే ముగింపు లెక్కలు తెలుసుకోవాలి. ముగింపు లెక్క మనకి ఇచ్చినటువంటి అంకణా ద్వారా సంస్థకు అవసరమైనటువంటి ముగింపు లెక్కలను తయారు చేస్తాడు. ముగింపు లెక్కలు తయారు చేయడం వల్ల ఏం జరుగుతుంది, వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఓకేనా. సో దాని ద్వారా వ్యాపారానికి సంబంధించిన లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, లేదా వ్యాపార సంస్థ నష్టాల్లోకి ఊపిలోకి వెళ్ళిపోతుందా, లేదా లాభాలు నడుస్తున్నాయి అనేది స్పష్టమైన సమాచారం తెలుసుకోవడానికి ఈ యొక్క అంకణం అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి ఒక్క ఆడిటర్లకి కూడా అంకణా యొక్క ఆధారంతోనే కంపెనీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యవహారాన్ని కూడా వాళ్ళు లెక్కించడం జరుగుతుంది, ఓకేనా. అంకణా ఆధారంగానే ఆడిటర్లు కానివ్వండి, అకౌంటెంట్లు కానివ్వండి, ఎవరైనా సరే అంకణా ఆధారంగానే వాళ్ళు లెక్కించడం జరుగుతుంది. అందుకోసమే మనము ఈ యొక్క అంకణం అనేది మనకు ఆధారభూతంగా ఉంటుందని చెప్పేసి మనము లాస్ట్ క్లాస్లోనే మనం స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది బేట. ఓకే బేట, సో విల్ మీట్ ఆన్ నెక్స్ట్ క్లాస్ బేట. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్.